ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. ఏపీ ఎన్నికల ముఖ చిత్రం కనుక చూసుకున్నట్లయితే మనం పవన్ కళ్యాణ్ కానీ అలాగే త్రిబుల్ ఆర్ కానీ వీళ్ళ రోల్ ఎలా ఉంది, వీళ్ళు ఎలా డ్రైవ్ చేశారనుకోవచ్చు మనం ఈ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యాన్ని. పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటా ఉంటే ఆయన మొట్టమొదటి నుంచి కూడా ఒక విలక్షణమైన వ్యక్తి, చిత్ర కథానాయకుడిగా అగ్రస్థానంలో ఉన్న వ్యక్తి. రాజకీయాల్లోకి వచ్చేసరికి వాళ్ళ అన్నగారి ప్రభావం ఆయన మీద ఉంది. సహజంగానే 2019 కావచ్చు ఎన్నికల్లో ఆయన్ని ప్రజలు నమ్మకపోవటం వాళ్ళ అన్నగారి ప్రభావం, ఎవరు ఒప్పుకోకపోయినా ప్రజారాజ్యం ప్రభావం చాలా స్పష్టంగా ఉంది. కానీ ఆ తర్వాత 2019లో ఆయన ఓడిపోయిన తర్వాత ఈ ప్రజా సమస్యల మీద గళమెత్తిన విధానం, ప్రజలతోటి కలిసిపోయి అయినా భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేశాడు ఆయన. కొంత ఆయనకి రావాల్సినంత పేరు ప్రఖ్యాతులు రాకపోవడానికి అదొక కారణం. బీజేపీతో కలిసి ఉంటుంది, కొన్ని రిజర్వేషన్లు ఉండటం, నిలదీసి విభజన హామీల్ని వాళ్ళకి తోటి జగన్మోహన్ రెడ్డి గారికి భారతీయ జనతా పార్టీ సహాయ సహకారాలు అందజేస్తుందనే అభిప్రాయం ప్రజల్లో ఉండటం వల్ల వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తున్నా ఆయన ఎత్తుకున్న అంశాలు రాజధానికి మద్దతు తెలిపినా, అమరావతి ఒకటే రాజధానిని మద్దతు తెలిపినా కూడా ఎందుకో కొంత జనం, కానీ ఆయన ప్రజాదరణ నాయకుడు కాబట్టి, కథానాయకుడు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా జనం మాత్రం తండోపుతండ్రులుగా వస్తారు, అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. కానీ అది ఓట్లు మంచుకునే విధానంలో ఇది ప్రబంధకంగా ఏర్పడింది ఆయనకి. కానీ ఆయన తర్వాత ఆయన మాట్లాడే విధానం ఎట్టి పరిస్థితుల్లో కూడా వ్యతిరేక ఓట్లు ఒక్కటి కూడా చీలనివ్వకుండా నేను ఈ పార్టీని, వైఎస్ఆర్సీపీ పార్టీని తిరిగి అధికారంలోకి రానివ్వను అనే నినాదంతో ఆయన బయలుదేరినప్పుడు జనంలోకి వెళ్ళాడు ఆయన. అలాగే చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలుపుతూ రాజమండ్రి కారాగారంలో ఆయన కలిసి బయటకు వచ్చి ఇద్దరు కలిసి ప్రయాణం చేయబోతున్నాము అని చెప్పినప్పుడు ఏంటబ్బా ఈయన ఎందుకు కలవాలి, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, ఈయన ఎందుకు కలవాలి అని చెప్పని ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్లో అభిప్రాయం కలిగింది. కానీ కార్యకర్తలు, ప్రజలు వీళ్ళిద్దరు కలవాలని కోరుకున్నారు. ఇది బాగా గుర్తుంచుకోండి. కార్యకర్తలు, ప్రజలు కూడా వీళ్ళిద్దరు కలిసి ప్రయాణం చేస్తే బాగుంటుందని కోరుకున్నారు. అట్లనే ఆమోదం కూడా తెలిపారు. అలాంటి క్రమంలో యువగళం పాదయాత్ర ముగింపు సభ కావచ్చు, జైహో బీసీ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారి గురించి, అక్కడ లోకేష్ గురించి ఆయన మాట్లాడిన విధానం, అలాగే తనకు తగ్గించుకున్న సీట్ల విధానం, ఆయన గొంతెమ్మ కోరికలు గొర్చుకోకుండా న్యాయబద్ధంగా తీసుకున్న విధానం చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో అలాగే ప్రజల మనసులో చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆ స్థానాన్ని ఆక్రమించాడు. సెకండ్ పార్టీ నిస్సందేహంగా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఈరోజు పార్టీలు రెండు కలిసి ప్రయాణం చేయడానికి నిస్సందేహంగా ఈరోజు ఆయన ప్రవర్తించిన విధానం, ఆయన తగ్గిన విధానం, ఆయన మాట్లాడే విధానం నిస్సందేహంగా ప్రజల్ని, పార్టీ నాయకుల్ని, చివరికి పార్టీ శ్రేణులను కూడా మనసు గెలుచుకున్నాడు ఆయన. కాబట్టి ఆయన పాత్ర విజయవంతంగా నిర్వహిస్తున్నాడు. లోకేష్ పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ అనుకోండి, అది ఇక పార్టీ ఆయన వేరే పార్టీ కాబట్టి చూస్తున్నాను. పార్టీ ఇప్పుడు మొత్తం కూటమిలో ఈరోజు ఆయనకి ప్రముఖ స్థానానికి వచ్చాడు, అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారి తర్వాత అంత గౌరవభావం పొందుతున్నాడు ఆయన, దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఈ పరిస్థితుల్లో ఆర్ఆర్ గారి విషయం, ముఖ్యంగా త్రిబుల్ ఆర్ గారు, రఘురామకృష్ణరాజు గారు, ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురిని తీసుకొని మనం వదిలేస్తే, ఒకళ్ళు చంద్రబాబు నాయుడు గారు, రెండోది పవన్ కళ్యాణ్ గారు, మూడోది లోకేష్ బాబు గారు, సరే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, ఈ నలుగురిని తీసి మనం ఆలోచించుకుంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళ ముగ్గురు కంటే ఎక్కువ పోరాటం చేశాడనే భావన ప్రజల్లో ఉంది. త్రిబుల్ ఆర్ అలాగే ఆయన ఏ స్థాయిలో ఉన్నాడు అంటే వీళ్ళకి ఏమాత్రం తీసిపోని స్థాయిలో ప్రజా పోరాటంలో ముందుండాడనే భావన ప్రజల్లోకి ఉంది. రోజు రచ్చబండ కార్యక్రమంలో ప్రజల్ని చైతన్యపరుస్తూ, కొన్నిసార్లు ఏంది రోజు ఇదే చెప్తున్నాడు అన్నా కూడా బలంగా ప్రజల్లోకి వెళ్ళటానికి, ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలు చర్చించుకోవడానికి నిస్సందేహంగా పత్రికలు, ప్రసార మాధ్యమాలు ఎంత భూమిక నిర్వహించాయో, ఎక్కడ అలసిపోకుండా ఆ విధంగా ఈయన కూడా చేసిన పోరాటం వల్ల ప్రజల మనసులో చిరస్థాయిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి సరైన మొగుడు అనే భావన ఆయనకు వచ్చింది. కానీ కూటమి ఎందుకు అంటే అంతర్గతంగా ఏం జరిగిందనేది మనం కొన్ని చెప్పకూడదు. కూటమి కొంచెం ఆయన్ని నిర్లక్ష్యం చేసింది అనేది మాత్రం వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు పోరాడారు, చివరికి ఏదో ఒకటి రాజకీయాల్లో భాగంగా ఆయన్ని చేసుకున్నారు. కానీ నేను గనకైతే
నా ఆలోచన విధానం కనుక అయితే అసలు ఆయన ఎన్నికల్లోనే పోటీ చేయకూడదు. ప్రచారం చేసి ఉంటే బాగుండేది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నా యొక్క ఆలోచన విధానం ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించడమే. ఎందుకంటే కూటమి ఆయన మోసం చేసింది కాబట్టి. అవును, బాగుండేది అది. చేసింది కాబట్టి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తిరిగితే ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మరథం పట్టేవాళ్ళు. అవును ప్రజలే తిరగబడి ఆయన్ని ఉన్నత స్థానాల్లో కూర్చోబెట్టుండేవాడు. అవును. కానీ సరే ఆయన ప్రజాక్షేత్రం నుంచి రావాలని కోరుకోవడం కూడా తప్పులేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి సముచిత స్థానం ఇచ్చాడని నేను భావిస్తున్నాను. అలాగే రేపు ఎన్నికల్లో కూడా ఆయనకి గెలిచిన తర్వాత ప్రభుత్వంలో కూడా సముచిత స్థానమే ఉంటుంది. ఓకే. ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. ఆయన గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి సార్? అసలు దాని గురించి నల్లేరు బండి మీద అడకాది. ఓకే. అక్కడ ఉండి అనేది మామూలుగా తెలుగుదేశానికి కంచుకోవటం. అవును. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే రఘురామకృష్ణరాజు గారి ప్రజాదరణ కంటే కూడా అక్కడ ఒప్పుకున్నటువంటి రాంబాబు గారి గురించి ప్రత్యేకంగా, రామరాజు గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అవును. ఎందుకంటే ఆయన గెలిచున్నాడు. అవును. ఈయన వ్యతిరేక పవనాలు వీసిన తెలుగుదేశం పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూల పవనాలు వీసిన సందర్భంలో కూడా ఆయన మంచి ఆధిక్యతతో గెలిచాడు. కాబట్టి ఈరోజు 25-30 వేల పైన ఆధిక్యత వచ్చే పరిస్థితి ఆయనకు ఉంది. కాబట్టి త్యాగం చేయడం అనేది మాత్రం నిజంగా ఆయనది గొప్ప విషయం. అవును. చాలా మంది ఊహించుకున్నారు అక్కడేదో గొడవ జరిగిపోయింది, రాంబాబు గారు గట్టి వాళ్ళు ఎదురు తిరుగుతారని చెప్పారు. కానీ అవన్నీ నీటి మూటలేని చెప్పని తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు ఎంత పార్టీ కట్టుబడి ఉంటారన్న దానికి ప్రత్యక్ష నిదర్శనం మనకు అక్కడ కనపడతాను. అక్కడ వర్మకు చూపించారు, ఇక్కడ ఈయన చూపించారు. అంటే ఈ లాస్ట్ ఇక్కడ అందరి కోరిక, ప్రజల కోరిక ఇది. అవును. జనమా జగమా. ఓకే. జనమా జగన, వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న పోరాటం. జగన్మోహన్ రెడ్డి గారిగా, చంద్రబాబు నాయుడు గారిగా, ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న పోరాటం. వీళ్ళిద్దరిలో ఏ కూటమి? జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఎవరుంటే వాళ్ళని వ్యతిరేకిస్తారు, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ఎవరుంటే వాళ్ళని స్వాగతిస్తారు. అవును. జనం పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అట్లా ఉందన్నమాట. ఓకే. ఎందుకు ఏంటనేది కనుక మనం కూలంకుషంగా చూసుకుంటా ఉంటే 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో వచ్చినటువంటి పరిశ్రమలు ఏంటి, ఎంతమందికి ఉద్యోగ కల్పన జరిగింది, ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందింది, సాగునీరు తాగునీరుకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చింది, రహదారులకు ఎంత ప్రాముఖ్యత ఇచ్చింది, భారతదేశంలో ఇంతవరకు ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా 5 సంవత్సరాల్లో 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్ వేయటం కూడా జరిగింది. అవును. ముఖ్యంగా అదే అక్కడితో కూడా ఆకుండా 5,200 కిలోమీటర్లు ఓన్లీ దళిత కాలనీలో వేయటం జరిగింది. ఓకే. ఇది అసలు ఎక్కడ జరగలేదు ఇంతవరకు, ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. అవును. కాకపోతే వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ, అది వాళ్ళ వైఫల్యం. మరి ఉద్యోగానికి సంబంధించి చూసుకుంటే 5,13,000 మందికి ఉద్యోగ కల్పన జరిగింది అని చెప్పని స్వయాన పరిశ్రమల శాఖ మంత్రి దివంగత గౌతమ్ రెడ్డి గారు శాసనసభ సాక్షిగా కూడా చెప్పారు కదా. అవును. అది కొట్టేయలేందే కదా. అవును. కాబట్టి ఆ రోజు దళితులకు సంబంధించి, ముఖ్యంగా దళితులు దీని గురించి బాగా ఆలోచించుకోవాలి. అవును. వాళ్ళకి బెస్ట్ అవైలబుల్ స్కూల్లో విద్యార్థులకి మంచి శిక్షణ ఇప్పించి ఒక్కొక్క విద్యార్థికి 45,000 రూపాయలు ప్రభుత్వం బరాయించి చైతన్య నారాయణ అంటే పాఠశాలలో చదివించడం కూడా జరిగింది. అవును. ఈయన వచ్చిన తర్వాత కొట్టేశాడు కదా. అవును. 60,000 మంది పిల్లల పట్టగొట్టేశాడు కదా. అవును. విదేశీ విద్యా కానుక తొలగించాడు కదా చివరి సంవత్సరం తప్ప. అవును. అంబేద్కర్ పేరు మీద ఉన్నటువంటి, అంబేద్కర్ గారి పేరు మీద ఉన్నటువంటి అంబేద్కర్ విదేశీ విద్యా కానుకని ఈయన రద్దు చేశాడు కదా. రద్దు చేశాడు. మరి ఇంకా ఆయన దళితుల మీద ప్రేమ ఏంటి? ఈయన వచ్చిన తర్వాత దళితుల మీద ఎన్ని దాడులు జరిగినాయి, ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకుంటున్నారు వాళ్ళు. అవును. పరిస్థితి అర్థమైపోయింది వాళ్ళకి ఎంత న్యాయం జరిగింది. ఆ పిల్లలకి అప్పుడు దళితులకు కావచ్చు, బలహీన వర్గాల వారికి కావచ్చు, వాళ్ళ వృత్తులకు సంబంధించి ఎంత ప్రోత్సాహాలు ఇచ్చింది, వాళ్ళకి ఎన్ని రాయితీలు ఇచ్చింది. ఓకే. ఇవన్నీ కూడా ఈరోజు వాళ్ళ సంఘాలకి సంబంధించి, వాళ్ళ చేతి వృత్తులకు సంబంధించి, వాడికి భవనాలు నిర్మించడం కావచ్చు, వాళ్ళ వృత్తులకు సంబంధించి విద్యుత్ రాయితీలు ఇవ్వడం కావచ్చు, ప్రోత్సాహాలు ఇవ్వడం కావచ్చు. గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసిందని చెప్పి వ్యత్యాసం ఉంది కదా. అవును. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకుంటా ఉన్నారు. దీంతో పాటు ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే షర్మిల సునీత గారు ఇద్దరు వైఎస్ షర్మిల గారు స్వయాన రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాదని ఈ మధ్య వాళ్ళ శాసనసభ్యుడు కూడా చెప్పాడు. మరి అన్న ఖండించలా, అంటే ఆయన అభిప్రాయం కూడా అదే అని భావించాలి ఈరోజు. మరి ఆ అమ్మాయి అలాగే సునీత గారు ఇద్దరు కూడా సాకిరేవులో బండకేసి బట్టలు ఉతికినట్టు ఉతుకుతున్నారు ఇద్దరిని. అవును బాబు, దారుణం సార్ అది. వాళ్ళు ఏ విధంగా తిరగబడి మీద కుటుంబ విషయాలతో పాటు పార్టీ ఏ విధంగా ఉంది, ఆయన ఎలా ఉందని చెప్పని ఏదో అరకొరలో ఎక్కడో కాస్త రాజశేఖర రెడ్డి గారి వీరాభిమానులు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటుంటే వాళ్ళని శాశ్వతంగా జగన్మోహన్ రెడ్డి గారి దూరం చేసే పాత్రని విజయవంతంగా నిర్వహిస్తున్నారు షర్మిల గారు, సునీత గారు. అవును. వివేకానంద రెడ్డి గారి హత్య, కోడికత్తి ఉదంతం ఆ రోజు అతను కలిసి వచ్చింది. అవును.
అమరావతి బ్రహ్మరావతి అని చెప్పంటే కలిసి వచ్చింది. అవును కొంతమంది కోనా మేధావులు ఉంటారు కదా, అవును మేము అంత గొప్ప ఎంత గొప్ప వామపక్ష భావాల వాళ్ళం లేకపోతే కాంగ్రెస్ వాదులం అవును అని చెప్పుకునే వాళ్ళు వచ్చి విషం పూసేసి అమరావతి కాదు బ్రహ్మరావతి అని చెప్పని రోజు వచ్చి చెబుతుంటే నిజంగా వాళ్ళకున్న గతంలో ఉన్న పేర్లు దృష్టిలో పెట్టుకొని నిజమే కదా అనుకుని కొంతమంది ఆలోచించిన వాళ్ళకి ఈ రోజు అవన్నీ పటాపంచలు అయిపోయినాయి. అవును ఈ రోజు కలిసి వచ్చిన అంశాలన్నీ ఎదురు తిరుగుతున్నాయి. అవును చేసిన పాపాలే మన వెనక శాపాలే వస్తాయి అని చెప్పని పెద్దవాళ్ళు చెప్పారు. అవును అవే వెంటాడుతున్నాయి ఇప్పుడు. అయ్యే ఇప్పుడు వెంటాడుతూ ఉన్నాయి. ఓకే ఇన్ని పరిస్థితులు మనకు కనపడతా ఉన్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు అలాగే ఆ త్రిపుల్ గారు రఘురామకృష్ణరాజు గారు వాళ్ళు చేసిన గణనీయమైన పాత్రకి వాళ్ళకి సరైన స్థానం సరైన విధంగానే ప్రజలు వాళ్ళకి సముచిత స్థానం కల్పిస్తారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా వారికి సరైన స్థానం కల్పిస్తారని అయితే నేనైతే భావిస్తున్నాను. అంటే టోటల్గా మనం చూస్తే టీడీపీ వెనుక 6 కీలకమైన వ్యక్తులు ఉన్నారు. రాయలసీమలో ఏమో 2 షర్మిలా సునీత, ఇక్కడ ఆంధ్రాలో అయితే మా పెమ్మసాని కృష్ణదేవరాయలు, అక్కడేమో పవన్ కళ్యాణ్ త్రిపుల్ అనుకోవచ్చా? ఈ అంటే 6 టీం అంటే కీము కాదండి, కీరోల్ అనుకోవచ్చు. తెలుగుదేశం పార్టీకి వీళ్ళు కలిసి వచ్చిన అంశాలుగా మనం భావించాలి. కలిసి వచ్చిన వీళ్ళ డ్రైవ్ అనేది పార్టీకి బాగా వాళ్ళందరినీ కలుపుకునే అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు అగ్రెసివ్గా పనిచేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. వాళ్ళిద్దరూ దీంతో అయితే లేరు కదా. అవును వాళ్ళది ఏంటంటే అన్నగారి మీద వ్యతిరేకత, ఆస్తులు గొడవ, తండ్రి చంపాడని చెప్పని తండ్రిని చంపిన వ్యక్తికి కాపాడుతున్నాడని చెప్పని ఆక్రోషంతో ఆ బాధతోటి కుమార్తె సునీత గారు వేరే పోరాటం చేస్తున్నారు. ఈ అంశాలు టీడీపీకి అంటే అతని వైఫల్యాలు అతను చేసిన దౌర్జన్యాలే ఈ రోజు అతనికి ప్రతిబంధకంగా మారాయి. అవును దానికి వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలు. అవును పార్టీకి తెలుగుదేశం పార్టీకి బలం ఈరోజు మీరు అన్నట్టు పెమ్మసాని చంద్రశేఖర్ గారు కావచ్చు లేకపోతే శ్రీకృష్ణదేవరాయలు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా అతనికి బలంగా చేకూరారు. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. అంటే మనం 4వ తారీఖు రోజు మరోసారి మాట్లాడుకుంటే ఇంత భారీ గెలుపుకు రీజన్ ఏంటి అంటే ఈ 6 పాత్ర కూడా మరోసారి మాట్లాడుకునే అవకాశం ఉంటుందని మనం అనుకోవచ్చు. నిస్సందేహం. ఓకే సార్, నమస్తే.